ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి సినిమా పుష్ప 2 కోసం అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్ ఉన్నటువంటి సినీ లవర్స్ అందరూ వెయిట్ చేశారు. అయితే పుష్ప 2 మూవీ డిసెంబర్ 5th వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. కానీ దానికి ఒక రోజు ముందే అనగా డిసెంబర్ 4th ప్రీమియర్ షోస్ అంటే బెనిఫిట్ షోస్ రూపంలో ప్రదర్శించబడ్డాయి. హైదరాబాద్ లోని సందా థియేటర్ లో రేవతి అనే మహిళ చనిపోవడము, దాని తర్వాత అల్లు అర్జున్ గారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదవడం అయితే జరిగింది. అల్లు అర్జున్ ఆర్మీ అని పిలువబడే ఆర్మీ అనే పదం మీద కూడా న్యాయ నిపుణులు చాలా మంది అయితే ఫైర్ అవుతున్నారు. ఈ పదం వాడుతున్నారు అని చెప్పిందే దీనిపైన కూడా కేసు నమోదైంది. అయితే తాజా అప్డేట్ ఏంటంటే అల్లు అర్జున్ గారి పైన పుష్ప 2 యూనిట్ పైన మరొకరైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకోవడం జరిగింది. ఈ వీడియోలో ఈ ఇష్యూ పై మాట్లాడదాం. ఈ ఇష్యూ ఏంటో తెలుసుకునే ముందు మన సినీ మ్యాటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ వాల్యుబుల్ టైం ని మాకు ఇస్తున్నందుకు ఒక మినిట్ కూడా వృధా కాకుండా ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, ఓటీటీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ ఎప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇమ్మినేని రామారావు గారు అనేవి ఒక లాయర్ ఏదైతే పుష్ప 2 మూవీ రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ చనిపోయిందో దానిపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. పుష్ప 2 మీద చాలా హైప్ అయితే ఉండడము, అదేవిధంగా ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా ఉండడం, అప్పటికే సంధ్యా థియేటర్ ముంగిటైతే చాలా మంది అభిమానులు పోగవడం, దీనిపై పోలీసులు ఎందుకు సరైన బందోబస్తు చేయలేదని చెప్పిందే ఈ ఫిర్యాదులో అసహనం వ్యక్తం చేశారు. ముందస్తు బందోబస్తు చేయకుండా వచ్చిన అల్లు అర్జున్ గారి అభిమానులపై, ఒక అభిమాని కాకుండా సాటి వ్యక్తిపై, సాటి మనుషులపై ఈ విధంగా పోలీసులు ఏదైతే లాఠీ చార్జ్ చేశారో దానిపైన కూడా కంప్లైంట్ అయితే ఇచ్చారు. అక్కడికి వచ్చిన వారందరూ కూడా అల్లు అర్జున్ గారి అభిమానులు అనే విషయం పక్కన పెడితే టికెట్స్ ని కొనుగోలు చేసి అంటే 800కి 1000 1500కి టికెట్స్ కొనుగోలు చేసి సినిమా చూడడానికి వచ్చిన ఒక కామన్ పీపుల్ వారిపై ఏ విధంగా లాఠీ చార్జ్ చేస్తారు అని చెప్పి ఈయన చెప్పుకొచ్చారు. అది కూడా కరెక్టే కదా. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆడ ఏది ఫ్రీగా అయితే షో అయితే వేయటం లేదు, ఫ్రీగా పుష్ప 2 మూవీ అయితే అక్కడ ప్రదర్శించబడటం లేదు. ప్రతి ఒక్కరు వారి సొంత డబ్బుతో, వారి కష్టార్జితంతో ఒక సినిమా టికెట్ ని తీసుకుని వచ్చి చూసేదానికి వచ్చిన వారందరూ అటువంటి ఒక అల్లు అర్జున్ గారి అభిమానులు అనే విషయం పక్కన పెడితే ఒక కామన్ పీపుల్స్ మీద వాళ్ళేమి ఫ్రీగా వచ్చి సినిమా చూడటం లేదు కదా, లేదా ఫ్రీగా మాకు చూపించండి అని అనటం లేదు కదా. 800 వెయ్యి ఇచ్చి సొంత డబ్బుతో సినిమా చూసేదానికి వచ్చిన వారు ఒక కామన్ పీపుల్స్ పైన, కామన్ మ్యాన్ పైన ఏ విధంగా లాఠీ చార్జ్ చేస్తారు అనడంలో ఇది కూడా ఒక కరెక్ట్ పాయింటే కదా. ఏదైతే సంఘటన జరిగిందో ఆ రోజు రేవతి అనే మహిళ చనిపోవడము నిజంగా చాలా చాలా అంటే చాలా బాధాకరము. దీనిపైన కూడా అల్లు అర్జున్ గారు స్పందించారు. ఇప్పటికే కేసు అయితే నమోదైంది భారత న్యాయ సంహిత కింద. అదేవిధంగా ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కూడా ఈ కేసును అయితే స్వీకరించిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీనిపై మేము కోర్టు కావచ్చు, హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు ఏ విధంగా స్పందిస్తారో వెయిట్ చేసి చూడాల్సిందే. అప్పటి వరకు స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.